తొట్టే ఏంటిది చింత చెట్ట ఈత చెట్లు కూడా అమ్ముతారా నర్సరీలో? ఇది పెరుగుతుందా అసలు? యాక్చువల్గా మేము ఎప్పటి నుంచో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము యూట్యూబ్. ఇన్ని రోజులకి కెమెరా లేదు, మనం మాట్లాడలేమేమో, మాట్లాడుతుంటే అందరూ చూసి ఏమనుకుంటారు. ఇప్పుడు కూడా యాక్చువల్గా ఇంట్రో చేసినప్పుడు కూడా పైనుంచి కింద నుంచి ఎవరు చూస్తున్నారో, నైబర్స్ ఎవరు చూస్తున్నారో చూస్తూ ఉన్నాము. సో ఫైనల్గా ఈరోజు ఏదో ఒకటి పెడదాంలే, ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాము. ఎలాగో మనం ఇట్లా మొక్కలు కొందాం అనుకుంటున్నాం కదా ఎంట్రన్స్ దగ్గరికి. సో ఈరోజు కొందాము, కొనేటప్పుడు వ్లాగ్ చేద్దాం, మంచిగా వస్తే అప్లోడ్ చేద్దాం, లేకపోతే లేదు అని అయితే తీస్తున్నాము. సో స్టార్ట్ చేయాలి. అండ్ ఇంకొకటి, నాకు మెయిన్గా నాకు షూట్ చేయడం అవన్నీ ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా సరే, ఆఖరికి మా పెళ్ళికి కెమెరామెన్ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు స్టిల్స్ అవన్నీ చెప్తుంటే నేను మాత్రం వాళ్ళు ఏం కెమెరా తెచ్చారు, ఏ వర్షన్, అది ఏ మోడల్, అవి ఇవి చూస్తూ ఉన్నా. బేసిక్గా నాకు అది ఆ ఫీల్డ్ ఇంట్రెస్ట్, బట్ అందరికీ నచ్చని ఫీల్డ్లో వెళ్ళలేరు కదా. కానీ ఇలా ఎందుకు ఫుల్ఫిల్ చేసుకోకూడదు మనం అనుకున్నది. సో ఫైనల్గా స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు. ఇది ఫస్ట్ వ్లాగ్ యాక్చువల్గా, చూద్దాం. సో ప్రజెంట్ అయితే మనము మొక్కలు కొనడానికి వెళ్తున్నాము. సో ఒక 2-3 నర్సరీలు తిరుగుదాం. ఎక్కడ బాగుంటాయో తెలియదు, యాక్చువల్గా ఏం కొనాలో కూడా తెలియదు, ఏ మొక్కలు కొందాము ఇంకా ఫిక్స్ అవ్వలేదు. వెళ్ళిన తర్వాత మనకి నచ్చినవి చూసి, ఒకవేళ మనకి రీజనబుల్గా మనం అనుకున్న రేట్లో వస్తే కనుక ఇంటికి తీసుకొని వచ్చేద్దాం. వచ్చిన తర్వాత అవి ఎలా ఉన్నాయో అనేది చూపిస్తాం. అటువైపు వెళ్దామా? ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్దాం. అండ్ అది చాలా పెద్దవి. లయోలా కాలేజ్ దగ్గర కన్నా కూడా మనకి చింతల్లో ఫస్ట్ మనం అవి తీసుకున్నాం చూడు, తులసి, అవి కూడా తీసుకున్నాము అక్కడ. అది చాలా పెద్దది, అది దీనికన్నా అదే పెద్దది. చూద్దాం, ఫస్ట్ అయితే ఇక్కడికే వెళ్దాం, ఎందుకంటే మనకు కూడా యూటర్న్ తీసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళొచ్చు. సో ఫస్ట్ ఇక్కడికే వెళ్ళి చూద్దాం. సో మనం ఫస్ట్ లయోలా కాలేజ్ దగ్గర వెళ్దామా? నువ్వు చూసినవన్నీ పూల మొక్కలు అనుకుంటారా? ఏవో తెచ్చాం ముందు. చాలా మొక్కలు కొన్నాము, చాలా చచ్చిపోయినాయి. అవి కూడా చూపిద్దాం ఒకసారి, మన దగ్గర ఏమున్నాయో ఏం లేవు. సో మొత్తం ఎన్ని 6 వెరైటీస్ ఏమో తెచ్చాం కదా. హనీ నీకేదిరా, నీకోసం ఒకటి తెచ్చినట్టున్నాం కదా. వైట్ కలరు, ఎల్లో కలర్ ఏదో తెచ్చావు. అన్నీ చచ్చిపోయాయి. కానీ చూసావా, నేను తెచ్చినవి మాత్రమే బతుకుతున్నాయి. ఇంతకు ముందు నేను తెచ్చిన చామంతులే బతికాయి, నేను తెచ్చిన ఇంకోటి ఏంటవి, పారిజాతము బతికింది. అది బ్యాంబూ ట్రీ ఒకటి చిన్నది ఉంది చూడు, గిఫ్ట్ ఇచ్చాను, అది కూడా ఇప్పుడు బతికింది. ఆల్మోస్ట్ ఇయర్ పైన అయింది, అది 1.5 year అవుతుంది. అది కూడా బతికే ఉంది. ఇంకా ఆల్మోస్ట్ చచ్చిపోతుంది అనుకున్నాము, మళ్ళీ బతికింది. అది చిన్నదిరా. షాంపూవా? అది బెడ్రూమ్ లో పెట్టుకోవడానికి బాగుంటుందిరా. అవునవును. ఇది కదా.
కానీ ఇక్కడ చాలా తక్కువ కలెక్షన్ ఉందిరా. ఏం లేవు చూడు. మనం ఇంటికి తీసుకోవాల్సిన పెద్ద చెట్లు కూడా ఏం లేవు. మనం యాక్చువల్గా చూడాల్సినవి ఇలాంటివి పెద్ద పెద్దవి కదా. ఇలాంటిది పెద్దది ఉంటుందిరా. ఆల్మోస్ట్ నాకు హాఫ్ అంత హైట్లో వస్తుంది. అలాంటివి తీసుకుందాం. సో మనం ఇంతకుముందు అవి కదా తీసుకున్నది. ఇంతకుముందు ఇవి తీసుకున్నాము. కాకపోతే ఇంట్లో ఎంట్రన్స్ దగ్గర పెట్టకుండా హాల్లో లోపల పెట్టాం నీడలో. సో మరి అవి ఎందుకో అవి రెండు చచ్చిపోయాయి. అంటే గ్రీన్గా ఉంటూనే ఇట్లా పీకితే. ఓకే, పెద్ద చెట్లు కావాలి మనకి. కొంచెం హాఫేనే ఉండాలి. ఇలాంటివి పెద్ద పెద్దవి కావాలి ఎంట్రన్స్ దగ్గర కదా. సో ఇక్కడ ఎక్కువ లేవు. ఇదేం చెప్పురా? రాహని పసుపు చెట్ట అది. సరే వెళ్దామా? సో ఇక్కడ ఎక్కువ వెరైటీస్ లేవు, ఏం లేవు అని చెప్పేసి వేరే దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాము. ఇంతకు ముందు చూసాము, చాలా పెద్దది అది, చాలా ఎక్కువ వెరైటీస్ ఉంటాయి. అక్కడ వెళ్దాం. కానీ ఇక్కడ నుంచి కొంచెం దూరం, అది ఒక 20 minutes అయినా పడుతుంది. యాక్చువల్గా ఇక్కడ కూడా ఉన్నాయి కదా, ఇక్కడ చూద్దాము. చూడు ఒకసారి, ముందు యూటర్న్ తీసుకుందాం. దిగొద్దులే, జస్ట్ ఇట్లా కార్లోంచి చూద్దాం. ఇక్కడ చూడు చాలా ఉన్నాయి. ఇక్కడ ఎక్కడా లేదు. ముందు మనం మన ఇంటి సైడ్ నుంచి వేరే వే ఉంది కదా, అక్కడ వరకు వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎక్కడా లేదు. సో ఓకే, నెక్స్ట్ నర్సరీ దగ్గరికి వెళ్ళినప్పుడు చూద్దాం. అక్కడికి వెళ్ళినాక మంచిగా ఉంటే అక్కడ తీసుకుందాం. సో చాలా ట్రాఫిక్లో చాలా డ్రైవింగ్ చేసిన తర్వాత ఫైనల్గా మనం నర్సరీ దగ్గరికి వచ్చాము. ముందు కాదు, ఇక్కడే. సో ఇక్కడ పార్క్ చేసేద్దాం. ఫస్ట్ ఓ పక్కకి పార్క్ చేసిన తర్వాత మనం వెళ్ళి చూద్దాం. కొత్త నర్సరీకి వచ్చాము. ఇదా? ఏంటిది, మధుమాలతియా? ఇవా మధుమాలతి? బాగుంది, అది కావాలా? తీసుకుందాం. అక్కడ పెట్టి అడుగుదాం. ఫస్ట్ మనం వచ్చినవి సెలెక్ట్ చేసుకుంటే రిమైనింగ్
అది చూడు, నేను గిఫ్ట్ ఇచ్చానని చెప్పాను కదా, కానీ ఇది అంత హెల్దీగా లేదు. ఇది అంత హెల్దీగా లేదు కదా, ఏదో ఉంది. ఏంట్రా ఇవి? విరజాజులా? ఏం మొక్కలు ఇవి? నీ సైడ్ కదిరి ఉంది కాబట్టి కదిరి మల్లె పూలు అంటారు. కదిరిలోనే దొరుకుతాయేమో అవి. అని చూడు, ఈ చెట్టు మమ్మీకి నచ్చిందంట. పట్టుకో ఒకసారి తీయ, అది తీరా. బాగుందా? స్మైల్. అది ఏం కాదు, బట్ చాలా బాగుంది లుక్. అక్కడ వచ్చి దానికి ఫ్లవర్ వస్తుంది కదా. ఓకే, అదే దానికి ఫ్లవర్ వచ్చింది కదా వైట్ది. నాకు ఇవి నచ్చాయిరా, ఇవి ఏంటో ఫుల్గా ఉన్నాయి చూడు. అవునవును, ఇది కామన్. ఇవా? నీకు తమ్నేల్కి పనికి వస్తుంది, పెట్టు. చాలా బాగుంది. ఇది చూడు. ఓకే, వెయిట్. ఇప్పుడు చూడు, ఇటు తిరుగు. వెరీ నైస్. సరేనా, వెళ్దాం అటు చూద్దాం, పదండి అటు. ఏది లక్కీ ప్లాంట్ తీయి, బయటికి తీయి, పట్టుకో చేత్తో. ఆహా, అవునవును, అదే తెలుసు తెలుసు. నేను చిన్నప్పుడు దీన్ని ఫోన్ వాల్ పేపర్ పెట్టుకునేవాడిని. ఇటీ ఒకసారి. ఇది లక్కీ ప్లాంట్ అంటారంట. ఇది ఇది హార్ట్ సింబల్ వచ్చింది. ఇదేమి అమ్మట్లేదమ్మా, ఇది దీనిలో వచ్చిన కలుపు మొక్క. కదా, అన్ని తీసుకోవాలి, అక్కడ పెట్టేసాయి. అప్పుడు ఇక్కడే కదా కొన్నది మనం. ఇది ఏంటో మరి ఇది. అరే ఇది చూడు, లోపల ఉన్నాయి చూడు. అరే ఏంట్రది? ముళ్ళ చెట్టు. ఎత్తు చెట్లు కూడా అమ్ముతారా నర్సరీలో? ఎత్తు చెట్టు కాదు ఇది, చూడు కింద. ఏ కాదు, ఎత్తు చెట్టు కాదు అది. అక్కడ నచ్చలేదని చెప్పేసి ఇలా రోడ్డు వైపు నడుచుకుంటూ వస్తే ఈ రోడ్డు మొత్తం నర్సరీలే ఉన్నాయి. సైడ్ గులాబీ సేంద్ర, గులాబీ సార్, రోజా సార్. ఇవి సెలెక్టెడ్ అనుకుంటా ఇవి. జాగ్రత్త.
రెండు ఉన్నాయి అంటున్నా. ఆహా, చెట్టు పెద్దగా అయింది కానీ దానికి ఫ్లవర్స్ ఎక్కువ లేవేంటి? ఆహా. ఇది ఇట్లా కుండీలో పెరుగుతుందా, నేల మీదే ఉండాలా? అందుకే వచ్చారా మీరు రీల్స్ లో చూసి? ఇది కూడా అదేనా? ఓకే ఓకే ఓకే. ఏంటిది? ఎందుకు ఇది ఫేమస్ అయింది అసలు? చూడు చాలా బాగుంటాయి ఫ్లవర్స్. యాక్చువల్లీ ఇవి అయిపోయాయి, మంచిగా వస్తే చాలా బాగుంటాయి. అండ్ ఈ పింక్ నుంచి మళ్ళీ ఇంకో నెక్స్ట్ స్టేజ్ రెడ్ వచ్చేస్తాయి. చాలా బాగుంటాయి. ఓకే, ఇలా ఉంటాయా? ఇది కూడా తీసుకుందామా? ఇది ఇప్పుడు ఫిక్సా? కానీ ఇదేంట్రా, ఆకులు లేవు, కొమ్మలు లేవు. ఇది చూడు. కాదు, ఇది పెరుగుతుందా అసలు? ఇక్కడ అయింది, మన దగ్గరికి వచ్చాక చచ్చిపోతే? ఓకే, క్రేట్ ఉంది కదా, క్రేట్లో పెట్టేద్దాం. ఓకే ఓకే. ఇది ఎట్లా తీసుకెళ్తాం? ఈ కర్రతో ఇస్తాడు అతను, ఆటో బుక్ చేయాలి. ఇది ఇలానే తీసుకెళ్ళాలి కదా ఈ కర్రతో పాటు? లేకపోతే ఇరిగిపోతుంది కదా. కార్లో పెట్టేస్తారా? నీకు ఇది కావాలమ్మా? పువ్వులుండ మొక్క పట్టుకో. ఓకే. బాగుంది. ఏంటది? మందారమా? ఇది తీసుకుందాంలే. మందారం ఇంతకుముందు తీసుకున్నాం, చచ్చిపోయింది అది. దానికి త్వరగా డిసీజ్ వచ్చేస్తుంది. అది పోదు కదా సార్. ఇది పెట్టుకుందాంలే అయితే. నేను తీసుకున్నాను చూడు, బ్రతుకుతుంది అంటుంది. వా, తొట్టే. ఇది ప్లాస్టిక్ రియలా? మొక్కనే. ఇది చాలా బాగుంది. అది ఇది మనం అక్కడ మన దగ్గర ఇంట్లో ఉంది కదా, అది పెట్టేస్తే అయిపోతుంది. అవును, హనీ పెట్టింది బాగా పెరిగింది. ఏది? ఇది ఫైనల్ ఇది ఒకటి సెలెక్ట్ చేస్తారా? ఇది ఏంటిది? ఆక్సిజన్ ప్లాంటా? ఆక్సిజన్ ప్లాంట్. షాంపూ ఎందుకు వస్తుందిరా? మరి ఇక్కడ ఒకటి ఎన్నులాగా వస్తుంది, ఇలా పొడుగ్గా. దీనికి షాంపూ వస్తుందంట. మరి ఇది ఆ చెట్టు ఇదా కాదు. ఏదో ఒకటి బార్గెన్ చేసి తీసుకోవడమే. అక్కడికి ఇక్కడికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఒక 100 రూపీస్ అటు ఇటుగా ఉండదు. మనం ఇది ఒకటి సెలెక్ట్ చేసాం కదా. ఏది? ఇది బాగుంది కదా, ఇది చాలా హెల్తీగా ఉన్నాయి. ఇది వేరా? ఇది కూడా అలాంటిదే, ఆక్సిజన్ ప్లాంటా? ఇంట్లో పెట్టుకునేదా? సరే సరే
ఎక్కడ? ఇంతకు ముందు వెళ్ళిన దగ్గర. ఓకే. ఫ్రూట్స్ చెట్లు కూడా ఉన్నాయి. ఇవి ఏంటివి? ఆరెంజెసా? ఇది నిమ్మనా? ఆహా. మళ్ళీ ఇంతకు ముందు చూసిన దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఏవో నచ్చాయి అంట. తనకి ఇక్కడ ఏవో 2-3 నచ్చాయి. బాగుంది. ఏది చూపి. బాగుంది. ఇక్కడ ఒకటి ఉంది. తీ దీనికన్నా అదే హెల్తీగా ఉంది. ఇవి తీసుకుందామా? ఇవి ఆల్రెడీ లాస్ట్ టైం తీసుకున్నాంగా. సేమ్ అలాంటివి ఎందుకు, డిఫరెంట్గా ఏమైనా తీసుకుందాం. ఇది భలే ఉందిరా. అవును. వావ్, చాలా బాగుంది. కానీ ఇది మొత్తం అన్ని డేస్లో ఉండదు అనుకుంటా. బ్లూమింగ్ అన్ని డేస్లో ఉండదు. ఏంటది? రాఖీ ఫ్లవర్ అంట. చాలా బాగుంది. ఈ మొగ్గలన్నీ ఇక్కడ వీళ్ళ దగ్గర ఉంటాయి రా. వేరే వీళ్ళు ఏమైనా అంటే బ్లూమింగ్ కోసం ఏమైనా వేస్తారేమో మరి, పౌడర్ ఏమైనా. ఊరి దగ్గర వైట్ కలర్ ట్రీ ఉంది, సేమ్ ఇలానే ఉంటది. ఎక్కడ? ఊరి దగ్గర. నేను వెళ్ళే కదా, ఎక్కడ చూసినా పొద్దున్న వెళ్ళగానే ఒక్క ట్రీలో 100 ఫ్లవర్స్ ఉంటాయి. నేను ఎప్పుడు చూడలేదు. ఈసారి వెళ్ళినప్పుడు పట్టుకొచ్చేద్దాం అయితే. ఎంత చెప్పారు అది? ఇవే తీసుకుందామా ఫైనల్గా? లాస్ట్ టైం కూడా ఇదే కదరా తీసుకున్నది. ఒక చిన్న ట్రీ చూపిస్తారా నాకు? నువ్వే చూసుకో నీకేం కావాలో. నిజంగా రెండు వైపులా ఒకేలాంటివి పెడితేనే బాగుంటుందిరా. ఒక్కో సైడ్ ఒక్కోలాంటిది బాగోదు. ఏది? అవా ఐకియాలో కొన్నాం కదా చిన్నవి 2, అలాంటివి అంటుందమ్మ. అవి చాలా చిన్నవి అవి. ఇవి బాగున్నాయి కదా. ఇలాంటివి ఎందుకు తీసుకోకూడదు? యా, ఇవి బాగున్నాయి. ఇవి తీసుకుని ఇవి ట్రై చేద్దామా? ఇవి బాగున్నాయి. లేదంటే ఇవా? లేదు, ఇవి బాగున్నాయి. ఇవి చాలా బాగున్నాయి. ఇది కూడా ఉన్నట్టుంది కదా వాళ్ళ దగ్గర. ఉన్నా పర్లేదు. ఇవి బాగున్నాయి. ఇవి చాలా చూడడానికి చాలా బాగున్నాయి. మంచిది. ఏంటది? పైనుంచి కూడా అట్లనే ఉన్నాయి కదా. లోపల కూడా పైన కూడా అట్లనే ఉన్నాయి. సో ఫైనల్గా ఒకటి సెలెక్ట్ అయిపోయింది. అవి 2, ఇది ఒకటి. సో ఫైనల్గా ఈ 3 మొక్కలు సెలెక్ట్ చేసాం.
తనేమో ఇంకా పెద్దగా ఉంటే బాగుంటాయి అంటున్నాడు, కానీ మనం పెంచితే బాగుంటుంది కదా. అవును, మనం పెంచితే ఆల్రెడీ పెద్దవైపోయినవి ఇవి గ్రో అవుతుంటే మనకి హ్యాపీగా అనిపిస్తుంది కదా. లాస్ట్ టైం అంటే మనం వాటర్ ఎక్కువ వేసేయడం వల్ల, తెలియకపోవడం వల్ల అవి అలా అయిపోయాయి. అవి అనుకున్నాం కానీ అవి కాస్ట్ ఎక్కువ ఉన్నాయిగా, అటు పక్కనే తీసుకున్నాం. బాగున్నాయి. మనము హాస్పిటల్స్లో ఇలా ఆఫీసెస్లో చూస్తాం కదా, చాలా పెద్దగా అవుతాయి ఇవి. ఇది కూడా చాలా మనమే పెంచుకున్నాం. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆల్రెడీ గ్రోత్ అయినవి కాస్ట్ ఎక్కువ చెప్తారు, 500-600 చెప్తారు. ఇంత హైట్ అవుతాయి, బాగా హెల్దీగా ఉంటాయి. ఎలా నవ్వుతుంది చూడు. ఓకే, పడవ కదా. పడితే ఇరిగిపోతాయేమో అని డౌట్. అది చాలా చిన్నగా ఉంది కదరా, ఇది పెద్దగా ఉన్నట్టుందిగా. సరే ఓకే, వైట్. కానీ వైట్ కన్నా ఇదే బాగుంటుంది కప్పు. కాక్టస్ కావాలా నీకు? సరే అయితే అదే తీసుకో. గట్టిగా మాట్లాడు, ఏం కాదు. 1500 ఉంటే ఆయన దాని మీద ఉన్నదే చెప్తాడు. ఇలాంటివి ఇలా మనం వెళ్ళి కొనుక్కోకూడదు, గిఫ్ట్ లాగా ఇవ్వాలి ఎవరికైనా. ఇప్పుడు నీకు నేను గిఫ్ట్ ఇవ్వాలి ఇలాంటివి, నువ్వు డైరెక్ట్గా కొనుక్కుంటే ఎట్లా? రెడ్ తీసుకోంటావా వైటా? వైట్ బాగున్నట్టుంది కదా, వైట్ ఫ్లవర్స్దే. ఏ రెండు వైట్ రా? ఇంకో ఇది వైట్. ఇది వేరా అది వేరా? ఇది ఇలా వస్తుందా? ఓకే. ఇది ఓకే, సరే పద. ఇది వైటా? వైట్తో తీసుకోలే. నీకు రెడ్ కావాలా? మరి అయితే రెడ్ తీసుకో. మళ్ళీ నేను చెప్పింది తీసుకుంటావేంటి? నీకు కావాలన్నప్పుడు అదే తీసుకో. రోజెస్ కావాలా? ఇదా? సరే తీసుకో. బతుకుతుందిలే ఈసారి, మనకు తెలిసింది కదా. నీ ఆధీనంలోనే పెరగాల, నువ్వేం చెప్తే అది చెయ్యాలా. ఓకే డన్. దాంతోనే ఉంచేద్దాం. సరే ఓకే. ఏంద్రా ఆయన ఓనరే అనుకుంటా. ఇది బాగుంది. ఇక్కడ తీసుకున్నవి 3. అది తీయడానికి ఎంతసేపా? ఇంటికెళ్ళి రమ్మి ఇరిచావనుకో ఓనర్ చచ్చిపోతుంది.
అలా కాదులే పద. నాకు అర్థమైందిలే, అమ్మ చెప్పింది, మీకే అర్థం కాలేదు ఇంకా. నాకు అర్థమైంది. ఎక్కువ రెమ్మలు ఉన్నది కావాలి అని. ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్క. వచ్చేసాం. చెట్టు అయిపోయింది. హైట్ వచ్చింది చిన్న ఐరన్ బి రాడ్లో. వెరీ నైస్ రే. దాని కింద పెట్టు అమ్మ కొంచెం దానికి క్లాత్